జూనియర్ ఎన్టీఆర్ మరియు జాహ్నవి కపూర్ నటిస్తున్నటువంటి దేవర చిత్రం నుంచి అయితే 5 గంటల 4 నిమిషములకు దేవర నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. చుట్టమల్లె అనే ఈ యొక్క సాంగ్ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు మనం అనుకున్నట్టుగానే ఈ యొక్క సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ విధంగానే ఈ యొక్క సాంగ్ ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క సాంగ్ మొత్తం వచ్చేసి సముద్రము తీరంలో అదే విధంగా అడవి ప్రాంతంలో ఈ సాంగ్ కొనసాగింది అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఈ సాంగ్‌ని మనం గమనిస్తే మటుకు ఎన్టీఆర్‌కి మరియు అదే విధంగా జాహ్నవి కపూర్‌కి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అనేది స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళ ఎక్స్పోజెన్స్ అదేవిధంగా వాళ్ళు తీసినటువంటి విజువల్స్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు అదేవిధంగా అనిరుద్ధ్ ఇచ్చినటువంటి ఒక మ్యూజిక్ కానీ ఒక ఫెంటాస్టిక్ గా ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అదేవిధంగా రామజోగయ్య శాస్త్రి గారు చెప్పినట్టుగానే ఈ యొక్క లిరిక్స్ అయితేనేమి ఈ యొక్క సాంగ్ కి ఇచ్చినటువంటి బీజిఎం ఆ యొక్క లెవెల్లో పీక్ లెవెల్లో తీసుకెళ్ళింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సాంగ్ ను మనం ఏ విధంగా అయితే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామో దానికి మించి కూడా ఈ సాంగ్ ఉందనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క సాంగ్ మరి రివీల్ గా చేసేటువంటి విధానంలో కొరటాల శివ గ్రాండ్ గా సక్సెస్ అయ్యాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే జాహ్నవి కపూర్ ఈ యొక్క సాంగ్ ఈ రోజు రిలీజ్ చేసినటువంటి విధానంలో కంపల్సరిగా టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులు అయితేనేమి టాలీవుడ్ కి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అదేవిధంగా మిగతా ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఈ యొక్క సాంగ్ ని కంపల్సరీగా ఎక్స్పెక్టింగ్ చేసే విధంగానే ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జాహ్నవి కపూర్ ని చూపించేటువంటి విధానం అయితే నడుము విషయంలోనైతేనేమి ఆమె ఎక్స్పోజింగ్ విషయంలో అయితేనేమి కంపల్సరీగా గతంలో శ్రీదేవి గారిని రామారావు గారు ఏ విధంగా అయితే చూపించారో అడవి రాముడి చిత్రంలో ఆ యొక్క సాంగ్ తో కంపారిజన్ చేసుకొని ఈ యొక్క సాంగ్ కూడా అదే విధంగా కంపారిజన్ చేశాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మొత్తానికైతే మనం గమనించుకుంటే మటుకు దేవరం నుంచి వచ్చినటువంటి చుట్టమల్లె సాంగ్ ఈ యొక్క హార్ట్ టచింగ్ చేసే విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. అదే విధంగా ఒక డైమండ్ అదే విధంగా బంగారుకు సంబంధించి ఒక హిరిలికల్ సాధే విధంగా ఈ యొక్క సాంగ్ ఉంది అనేది మనము స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే దేవర సాంగ్ వచ్చినటువంటి విధానం మనం గమనించాము. సాంగ్ అయితే ఒక రేంజ్ లో ఉంది. నా యొక్క అభిప్రాయం కంపల్సరీ చెప్పాను. మరి ఈ యొక్క సాంగ్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ కూడా తెలియజేయండి.